హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీ కోసం బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్లో భర్తీ చేసిన ఉద్యోగాలు తక్కువ సంఖ్యలో భర్తీ చేసినప్పటికీ శాలరీ చూసినట్లయితే మతిపోయే శాలరీ అయితే నోటిఫికేషన్లో భర్తీ చేశారు. ఇంత శాలరీతో ఈ ఉద్యోగాల భర్తీని నేను మొదటిసారి చూస్తున్నాను. అలాగే భర్తీ చేసిన ఉద్యోగాలు వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్, రికార్డ్ అసిస్టెంట్, కోఆర్డినేటర్ అటువంటి 3 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఏ ఉద్యోగాన్ని సెలెక్ట్ అయినా కానీ స్టార్టింగ్ శాలరీ 40,000 రూపాయలకు పైగా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంత జీతంతో ఈ ఉద్యోగాలు మరలా పడతాయో లేదో తెలియదు కాబట్టి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయండి. మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండే ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే నేను రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా లేటెస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి కోర్టులో ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. జిల్లా కోర్టు అనమాట. అయితే భర్తీ చేసిన 3 రకాల ఉద్యోగాలకు సంబంధించి కూడా ఒక్కొక్క ఉద్యోగానికి సంబంధించి సపరేట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ ఈ వీడియోలో మనం 3 నోటిఫికేషన్ల గురించి చూడబోతున్నాం. 3 నోటిఫికేషన్లు కూడా 3 ఉద్యోగాలకు సంబంధించిన అనమాట. మొదటి నోటిఫికేషన్ మనం చూస్తున్నట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్ భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ లేదా ఈక్వెంట్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు. అలానే కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి, టైపింగ్ నాలెడ్జ్ సంబంధించి కూడా ఉండాలని చెప్పి మినిమం 3 years ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఎంఎస్ ఆఫీస్ ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 years నుంచి మాక్సిమం 42 years వరకు మెన్షన్ చేశారు. 1/1/2026 నాటికి ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 years, అలాగే డిఫరెంట్ ఏబుల్ పర్సన్స్ వచ్చేసి 10 years చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే ఇక్కడ రిటర్న్ ఎగ్జామినేషన్, అలాగే స్కిల్ టెస్ట్, అలాగే ఎంట్రీ విధానాల యొక్క ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ ఉండబోతుంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ. అలాగే ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి 60 minutes ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. ఓఎంఆర్ షీట్ విధానంలో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. మాక్సిమం మార్క్స్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామినేషన్ 50 questions, 50 marks, అలాగే స్కిల్ టెస్ట్కి 30 marks, అలాగే ఎంట్రీ, ఓరల్ ఎంట్రీకి వైవాకి సంబంధించి 20 questions ఉంటాయి. ఈ విధంగా టోటల్గా 100 marksకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఈ విధంగా మనం సెలక్షన్ ప్రొసీజర్ కూడా చూడబోతున్నాం. దానికి సంబంధించిన సిలబస్ అంతా కూడా ఇక్కడ చూసినట్లయితే రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి జనరల్ ఇంగ్లీష్, జనరల్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్. స్కిల్ టెస్ట్ సంబంధించి చూసినట్లయితే కంప్యూటర్ ఆపరేషన్, టైపింగ్, ఇంగ్లీష్ లేదా తెలుగు సంబంధించి, డేటా ఎంట్రీ సంబంధించిన స్కిల్ టెస్ట్ ఉండబోతుంది. దాని తర్వాత ఓరల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థి సెలెక్ట్ చేయబోతున్నారు. అలాగే ఇంకా ఈ ఉద్యోగాలకు సంబంధించి చూసినట్లయితే మనం ఇక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేసుకోవాలో ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేసి, ఈ సర్టిఫికెట్స్లో మీకు ఎన్నిటికి ఎలిజిబిలిటీ ఉంటే సర్టిఫికెట్స్ అన్నిటికీ కూడా అప్లై చేసి అప్లికేషన్తో పాటు మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్ వచ్చేసి ఆఫ్లైన్ మోడ్లో మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ మనం ప్రింట్అవుట్ తీసుకొని చూపించడం, ఫిల్ చేసి డాక్యుమెంట్స్ అన్ని కూడా గెజెటెడ్ ఆఫీసర్ చేత మన సంతకం చేయించి అప్లికేషన్ అయితే మనం ఆఫ్లైన్ మోడ్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ DLSE అనేటువంటి విశాఖపట్నం జిల్లా కోర్టు నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అనమాట. అప్లికేషన్స్ వచ్చేసి ఈ నెల 27వ తారీఖు వరకు సాయంత్రం 5 గంటలకు అప్లికేషన్ మనం స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ మోడ్ స్పీడ్ పోస్ట్ ద్వారా అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక్కడ అడ్రస్ కూడా ప్రొవైడ్ చేశారు. అడ్రస్ చూసినట్లయితే అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి చైర్మన్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కమ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్, డిస్ట్రిక్ట్ కోర్ట్ బిల్డింగ్స్, విశాఖపట్నం అనేటువంటి అడ్రస్తో మనం ఒక పోస్ట్ని అయితే మనం పంపించాల్సి ఉంటుంది. అలాగే ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే ఉద్యోగాన్ని ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. ఓపెన్ కాంపిటీషన్లో భర్తీ చేస్తున్నారు అనమాట. శాలరీ చూసినట్లయితే 28,280 రూపాయల నుంచి 89,720 రూపాయలకు మెన్షన్ చేశారన్నమాట. ఈ ఉద్యోగం వచ్చేసి టెంపరీ బేస్ విధానంలో భర్తీ చేస్తున్నప్పటికీ కూడా చాలా మంచి శాలరీతో భర్తీ చేస్తాం. మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేయండి. అలాగే నోటిఫికేషన్ సంబంధించి ఫీజు కూడా మెన్షన్ చేస్తారు. ఫీజుని వచ్చేసి ఏదైనా నేషనల్ బ్యాంక్ నుంచి DD రూపంలో మనం పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. 1000 రూపీస్ వచ్చేసి ఓసీ మరియు బీసీ క్యాండిడేట్స్కి, అలాగే 500 రూపీస్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, PH అండ్ ఎక్సర్వీస్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఏదైనా నేషనల్ బ్యాంక్ ద్వారా మనం DD తీసి అప్లికేషన్తో పాటు సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. DD వచ్చేసి సెక్రటరీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ, విశాఖపట్నం పేరుతో మనం DD తీయాల్సి ఉంటుంది. అలానే అప్లికేషన్ వచ్చేసి స్పీడ్ పోస్ట్ మనం సబ్మిట్ చేసుకోవాలి కాబట్టి కవర్ మీద మనం ఏ పోస్ట్ అయితే అప్లై చేస్తున్నారో అప్లికేషన్ సంబంధించినటువంటి మ్యాటర్ కూడా రాయాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే 27వ తారీఖు సాయంత్రం 5 గంటలకు మన అప్లికేషన్స్ అన్ని కూడా అక్కడ చేరే విధంగా స్పీడ్ పోస్ట్ పంపించుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్లో కేవలం డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ సంబంధించి మాత్రం మెన్షన్ చేశారు. ఇదే విధంగా
3 పోస్టులకు సంబంధించి కూడా మనకి విడివిడిగా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇప్పుడు డేటా ఎంట్రీ ఆపరేటర్ సంబంధించి చూసాం. ఇప్పుడు రికార్డ్ అసిస్టెంట్ సంబంధించి క్లియర్ గా చూద్దాం. ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సెలక్షన్ ప్రొసీజర్ మాత్రం మారబోతుంది. రిమైనింగ్ అన్ని ఎలిజిబిలిటీస్ అన్ని కూడా సేమ్ గానే మెన్షన్ చేశారు కాబట్టి ఇంక వాటి గురించి మనం చూడబోవడం లేదు. ఈ నోటిఫికేషన్ లో రికార్డ్ అసిస్టెంట్ గురించి మనం చూసినట్లయితే ఇక్కడ 3 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఓపెన్ కాంపిటీషన్ లో 2 పోస్టులని ఎస్సీ కేటగిరీకి 1 పోస్టుని కేటాయించారు. శాలరీ చూసినట్లయితే 23,120 రూపాయల నుంచి 74,770 రూపాయల వరకు మెన్షన్ చేశారన్నమాట. స్టార్టింగ్ శాలరీ మనం వచ్చేసి 40,000 రూపాయల పైన తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక అడ్రస్ సంబంధించి అప్లికేషన్ ప్రొసీజర్ అంతా కూడా సేమ్ గానే ఉంటుంది. వీరికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి కేవలం 10th క్లాస్ అర్హతతో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అలాగే ఏజ్ లిమిట్ కూడా సేమ్ గా మెన్షన్ చేశారు. ఇక సెలక్షన్ ప్రొసీజర్ మనం చూడాల్సి ఉంటుంది. రిటన్ ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూ విధానంలో ఈ యొక్క ఉద్యోగాలకు అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతున్నారు. రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి 90 minutes లో ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. 75 మార్క్స్ కి అయితే ఉండబోతుంది. అలాగే ఓరల్ ఇంటర్వ్యూ వచ్చేసి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ ఉండబోతుంది. ఈ విధంగా 100 మార్క్స్ కి సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది. సిలబస్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, జనరల్ ఆప్టిట్యూడ్ విధానంలో ఈ యొక్క ఎగ్జామినేషన్ సిలబస్ ప్రొవైడ్ చేశారనమాట. సో ఇక ఇదే విధంగా మనం ఇంకో థర్డ్ నోటిఫికేషన్ కనుక మనం చూసినట్లయితే ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ ఉద్యోగాన్ని 1 పోస్టును భర్తీ చేసిన ఓపెన్ కాంపిటీషన్ లో వీరి శాలరీ వచ్చేసి 25,220 రూపాయల నుంచి 80,910 రూపాయల వరకు మెన్షన్ చేశారు. వీరి క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ తో పాటుగా కంప్యూటర్ నాలెడ్జ్, టైపింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పి, అలాగే ఎంఎస్ ఆఫీస్ అలాగే సంబంధించినటువంటి 3 years ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేశారనమాట. వీరి సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే రిటన్ ఎగ్జామినేషన్, స్కిల్ టెస్ట్, అలాగే ఇంటర్వ్యూ విధానంలో సెలెక్ట్ చేయబోతున్నారు. వీరికి సంబంధించి కూడా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్లయితే 90 minutes లో ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. 75 మార్క్స్ ఉంటుంది అనమాట. అలాగే ఓరల్ ఇంటర్వ్యూ వచ్చేసి 25 మార్క్స్ ఉండబోతుంది. ఈ విధంగా 100 మార్క్స్ కి సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది. రిటన్ ఎగ్జామినేషన్ సంబంధించి సిలబస్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్, జనరల్ ఆప్టిట్యూడ్, బేసిక్ నాలెడ్జ్ అండ్ కంప్యూటర్ సంబంధించి ఎగ్జామినేషన్ ఉండబోతుందని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా విశాఖపట్నంలో ఉన్నటువంటి జిల్లా కోర్టులో ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. భర్తీ చేసిన ఉద్యోగాలు వచ్చేసి 3 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో ఈ నెల 27వ తారీఖు సాయంత్రం లోపల కూడా మన అప్లికేషన్స్ అన్ని కూడా అక్కడికి చేరే విధంగా స్పీడ్ పోస్ట్ లో పంపించాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఈ 3 ఉద్యోగాలకు సంబంధించి ఏ ఉద్యోగానికి మీకు ఎలిజిబిలిటీ ఉన్నా కూడా అప్లై చేసుకుని ఏ ఉద్యోగం సాధించినా కానీ మంచి శాలరీతో కూడినటువంటి ఉద్యోగాన్ని పొందే అవకాశం అయితే ఉంటుంది. సో మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేయండి. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్స్ పీడిఎఫ్స్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చి లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.